శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కర్నూలు జిల్లా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించేటప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాయి ఆయన నడుంపై తగిలి గాయం కావడంతో హుటాహుటిన ఆయనను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా పార్టీకి బీసీలంతా ఒకటై గెలుపు సాధిస్తారనే ఉక్రోషంతో నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దాడి చేయించారని, ఇలాంటి వాటికి బీసీలు భయపడపోమని, ఇలా గతంలో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినా ఆ దాడిని ఆయన ఖాతరు చేయక నేడు ప్రజాక్షేత్రంలో ప్రచారాలు కొనసాగిస్తూ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా తనపై ఈ రోజు దాడి చేయిస్తే బీసీలంతా భయపడిపోతారని, కావాలనే కుట్రపూరిత చర్యతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి వికృత చేష్టలు చేశారని, ఆయన బీసీలంతా ఒకటై ఈ పర్యాయం తెలుగుదేశాన్ని బుద్ధి చెప్పే విధంగా వైకాపా పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి గారి ఎన్నికల్లో ప్రచారం చేయాలి అని శ్రీకాళహస్తికి రోజు బీసీల సభకు నేను రావడం జరిగింది. బీసీల సభకు వస్తే ఆ సభలో మాట్లాడుతుండగా వెంట నుంచి ఒక మనిషి పెద్ద రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. ఎవరు అది నెత్తికి కొట్టాలని చూసాడు, చంపాలని. కానీ అదృష్టవశాత్తు ఈపుకు తగిలింది, కొద్దిగా దెబ్బ తగిలింది, కమిలిపోయింది కొద్దిగా. కానీ ఆ దుండగులు ఉద్దేశపడి ఆ రాయి కృష్ణయ్య మీద కాదు దాడి, ఆ దాడి బీసీల మీద దాడి. నేను 50 సంవత్సరాల కింద బ్యాంక్ ఆఫీసర్లు వచ్చిన, గ్రూప్ 1 వచ్చిన, గ్రూప్ 2 వచ్చిన, అవన్నీ వదిలి బీసీల హక్కుల కోసం, బీసీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలని, బీసీలు చదువుకోవాలని గురుకులాల పాఠశాలలు పెట్టాలని, బీసీలకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతూ అనేక విజయాలు సాధించాము. అయితే ఇది బీసీల యొక్క అభివృద్ధి. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ కావాలనుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం అనేక స్కీములు పెట్టి బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఆ విషయాన్ని నా బీసీ ప్రజలకు చెప్పడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకం పెట్టి బాల కార్మికులు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ప్రతి ఒక్కరు కాలేజ్ చదివినప్పుడు 20,000 స్కాలర్షిప్, ఇంజనీరింగ్ చదివి టీడీపీలే దాడి చేసిందని నేను భావిస్తున్నా. ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, మేము ఓడిపోతామనే కుట్రతోటే ఈ దాడి చేస్తున్నారు. దీని మీద విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దొరకబడతారు. మా సంఘం కూడా బలమైన సంఘం, బీసీ దాడి చేయరు. బీసీలు నన్ను ఓన్గా చూసుకో, అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు నన్ను గౌరవిస్తారు. ఏ పార్టీలు ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఉద్యమాలలో పాల్గొంటారు వాళ్ళు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ అంటే టీడీపీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది ఓడిపోతామని. ఇక వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు ఉండలేరు. చంద్రబాబుకు ఎప్పటికీ అధికారం కోసం వాళ్ళ సొంత మామని వెన్నుపోటు విడిచి ముఖ్యమంత్రి దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉండి ప్రజల్లో బాగా పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి ఉంటే ఇక నా బతుకు కష్టపడితే రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోటి, దురుద్దేశంతో ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతున్నాడు. నాకు దెబ్బ తగిలింది, రాయి ఇంత రాయి, పెద్ద రాయి నెత్తి కొట్టాలని గురి చూసారు. లక్కీని అది నాకు తగిలి ఎమ్మెల్యే గారికి కూడా తగిలింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో బీసీల మహాసభలో ప్రసంగిస్తున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కర్నూలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి జరగడం అమానుషమైన చర్య అని, అదే రాయి తనకు కడుపుపై తగిలిందని అన్నారు. బీసీ నాయకుడు అయిన ఆర్ కృష్ణయ్యను హతమార్చడానికి చేసిన చర్య అని, కావాలనే రాజకీయ స్వలాభాల కోసమే తెలుగుదేశం నాయకులు ఈ చర్యకు పాల్పడ్డారని, తెలుగుదేశం నాయకులు ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఒకటై తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని తెలియజేశారు. మన జగనన్న మీద కూడా చంపాలని చూశారు. అది అదృష్టం బాగుండి కంట మీద తగిలింటే చనిపోయి ఉంటాడు, కన్ను పోయిందే కన్ను పోయి ఉంటుంది. ఎన్నుకుట్లేశారు, మీరు అందరూ కూడా చూశారు. ఈ రోజు కృష్ణన్న మీద కొట్టేస్తే ఇతను వచ్చి ప్రతి ఏరియాలో పోయి బీసీలందరినీ కూడా ఉత్సాహం చేస్తున్నాడు. బీసీలకి జరుగుతున్న మంచి బెనిఫిట్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అభివృద్ధి బాగుండారు, ఇంగ్లీష్ మీడియం బాగుండదు, పక్క రాష్ట్రాల్లో జరగటం లేదు, ఆ పక్క రాష్ట్రం ఎక్కడ జరగటం లేదు. ఇంత అభివృద్ధి పిల్లలకి నాడు నేడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పే టయానికి వారవలేక అంత పెద్ద
కంకర్ రాయి, ఇంత పెద్దది రాయి, అదేమైనా తల మీద తగిలింటే చాలా సీరియస్ మ్యాటరు, హత్యా ప్రయత్నం. ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ గారు సీరియస్ తీసుకోవాలి, ఎస్పీ గారు సీరియస్ తీసుకోవాలి. ఈ బీసీ నాయకుడిని కొట్టడం అనేది రాయితో మామూలు విషయం కాదు అది. ఎందుకంటే అతను ఈరోజు ఢిల్లీలో అతను వాయిస్ వినిపించి బీసీలకు న్యాయం చేసే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో వచ్చి బీసీలంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి మారుతున్నారు అనే ఉద్దేశంతో ఇతను కొట్టి భయపిస్తే మనం రాడనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి హత్యా ప్రయత్నం చేయటం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద మీ వాళ్ళతో ఏం చెప్పించావు అందరికి కూడా తెలుసు, పోలీసు వాళ్ళు దొరికినారు. ఈరోజు ఇక్కడుండే ఈ సుధీర్ నీ వాళ్ళకి చెప్పు, ఫస్ట్ వెనకాల చేరి ఇట్లాంటి బీసీల మీద దాడి చేపించేది కాదు. ఇది నీ కల్చర్, నీకు ఇదే కల్చర్. అప్పుడు మోహన్ బాబుని కత్తులతో రాడులతో తరిగినావు, ఇక్కడ మెట్ట మీద 16వ వార్డులో బాంబులు వేసావు. లాస్ట్ 20-30 days బ్యాక్ అమ్మపాలెం పిల్లగాడికి నోట్లో గన్నబెట్టి ఆ రోజు నువ్వు ఎంత అరాచకాలు చేసావు. ఆ సాయంకాలం గలాట జరిగితే వెహికల్ ఎత్తుకొని పోయి గన్నబెట్టింది వాస్తవం కదా, కేసు అయింది వాస్తవం కదా. మేము మైకులు ఇటు మాట్లాడుతున్నాం, వెనకాల నుంచి యాక్చువల్గా ఇక్కడ తగలాల్సింది ఈ పెన్ను తగిలింది, మళ్ళీ పొట్ట మీద తగిలింది. వెనకాల నుంచి షార్ట్ నుంచి కొట్టారు కదా. ఏమైనా చేసేస్తే రాడు కదా, కిష్టన బెడ్ మీద పడిపోతే రాడు కదా. వచ్చి ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఏమైనా యాత్ర ఉంటుంది, ఆ యాత్ర నాపేస్తే ఎవరికి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ అనుకుంటారు. కానీ బీసీలు అంత ఈజీగా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఎన్నో ఉద్యమాలు చూశాడు, ఎంతో మంది పోరాటాలు చూసి వచ్చాడు, ఎంతో మంది ఎదిరించి వచ్చాడు కిష్టన్న. ఈరోజు ఆయనకి ఈ కాలాసులో జరగటం నిజంగా నాకు కూడా బాధాకరం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, ఇటువంటి అరాచకాలని ఎవరు కూడా పోషించకూడదు. మరే తెలుగుదేశంలో చెప్తుండా వీళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు, మానుకోమని తెలియజేస్తున్నాను.